నిర్మల్లో వారసత్వ సంబరాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, వైద్య వృత్తి, సంస్కృతి, సాంప్రదాయాలపై జిల్లా రచయితలు రచించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు పార్థసారథి. జిల్లాలో రచయితలు విశేషంగా సాహిత్య సృష్టి చేస్తున్నారని పార్థసారథి తెలిపారు. పుస్తకాల రూపంలో 2 పుస్తకాల రూపంలో తీసుకొచ్చాం. అట్లాగే సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉన్నప్పుడు వినియోగదారుల హక్కుల మీద మరొక పుస్తకం తీసుకొచ్చాం. నేను ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖకు ఉన్నప్పుడు విత్తనం మీద కూడా ఒక అవగాహన చేసి వాళ్ళ ద్వారా ఒక మరో పుస్తకాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రకంగా అంటే ఈ వేదికని ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో అంశాలకి వినియోగించుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ, దీంతో చాలా విభాగాలు ఉన్నాయండి. బాలులకి, బాలికలకి, యువకులకి అనువాదానికి కూడా ఒక విభాగం ఉంది. అక్షరాంలో ఏదైనా పుస్తకం అనువాదం అవసరమైతే ఈ అనువాదం చేసే విభాగం దాన్ని బాధ్యత తీసుకుంటుంది. అట్లాగే కళ సంబంధించిన అంశాలని చూడడానికి కూడా ఒక విభాగం ఉంది. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవము, మాతృభాష దినోత్సవము, లేకపోతే మాతృ దినోత్సవం, ఈ రకంగా బతుకమ్మ కానీ వివిధ పండుగల సందర్భంలో కూడా ఈ కార్యక్రమాలని చేసి రచయితలకి, కవయిత్రులకి రకరకాల పురస్కారాలు ఇవ్వడము అక్షరాల తరఫున జరుగుతూ ఉంది.